హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ చిన్న షార్ట్ వచ్చేసి నా బర్త్‌డే రోజు మా హస్బెండ్ ఒక చిన్నదంటే మాకు అదే ఎక్కువండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనమాట. ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. అది గోల్డ్ అనమాట. ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి గోల్డ్ షాప్‌కి వచ్చాము. నేను ఆల్రెడీ ఒకసారి తన్విక బర్త్‌డే అప్పుడు గోల్డ్ షాప్‌కి వైజాగ్ వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడ తీసుకున్నారనమాట ఈ స్కీము. అప్పుడు పర్ మంత్ 6,000 ఎంతో కట్టేవాళ్ళము. సో, అది 1 ఇయర్ అయ్యింది కదా! అని చెప్పేసి ఏదన్నా ఒక వస్తువు తీసుకొచ్చని వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు గ్రాము 7,000 ఉండేది. ఇప్పుడు ఏకంగా 11,000 అయ్యిందనమాట. అన్నీ పెరుగుతున్నాయి గానీ, మన యొక్క మిడిల్ క్లాస్ లైఫ్ మాత్రం డెవలప్‌మెంట్ కావట్లేదు. అదే సాలరీసు, అదే ఎన్విరాన్మెంట్ అయితే మనకి రన్ అవుతుంది. మన జీవితాలు కూడా మారితే బాగుండు. ఎప్పుడు మారుస్తాడో మరి దేవుడు తెలీదు గానీ, మన యొక్క వచ్చే సాలరీస్‌తో మనం యొక్క రెంట్ కట్టుకోవడం, ఇల్లు మెయింటైన్ చేయడం, పిల్లల చదువులు అవే సరిపోతున్నాయి. ఏదైనా ఒక కొత్త వస్తువు తీసుకోవచ్చని ఆలోచించినా సరే గానీ, ఈ మంత్ బడ్జెట్ ఓవరు అని మన యొక్క కాషన్స్ వస్తూ ఉంటాయి గదా! మనం డబ్బులే కాదండి మనకి సమస్య. మన మొహమాటం గూడా ఒక సమస్య అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది పైకి చెప్పలేము, ఏది దాయలేము అన్నట్టు ఆ గోల్డ్ షాప్‌కి వెళ్తాం. గోల్డ్ షాప్ అనే కాదండి, ఏది తీసుకోవడానికి వెళ్ళినా వాళ్ళు చూపిస్తూ ఉంటే ఇన్ని సార్లు ఇంకా ఎందుకు ఇంకా ఇంకా తీపించడం వాళ్ళతో, ఇవి బాగున్నాయి కదా! ఇందులో ఏదో ఒకటి తీసేసుకోవచ్చు అని సాటిస్ఫై అయిపోతామనమాట. సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువుంటుంది మన లైఫ్‌లో. సో, నేనెప్పుడు గోల్డ్ షాప్‌కి వెళ్ళినా, లేకపోతే బట్టల షాప్‌కి వెళ్ళినా వాళ్ళు చూపిస్తూ ఉంటారు గదా! ఎందుకులే ఇదేదో బాగుంది గదా! వాళ్ళు ఇందాక నుంచి నుంచొని చూపిస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేస్తదనమాట నాకు. ఇంకేదో ఒకటి తీసుకొనైతే వచ్చేస్తాను. సో, ఇక్కడైతే వాళ్ళు చూపించగా ఫైనల్‌గా బుట్టలైతే తీసుకున్నాను. సో, ఇప్పుడు అనిపిస్తుందనమాట నాకు, మన అమ్మలు ఆడపిల్లల కోసం ఎందుకు ఆలోచిస్తారా అని చెప్పేసి. నాకు ఒక ఆడపిల్ల పుట్టింది గదా! నాకు అనిపించింది, నేను అక్కడ ఇయర్ రింగ్స్ తీసుకుంటున్నప్పుడు నా కోసం కంటే ఇయి కొన్ని రోజులు పెట్టుకుంటాను. తర్వాత తన్వికకి బాగా యూజ్ అయితాయి గదా! పెద్ద అయ్యేటప్పుడు పెట్టుకోవడానికి అని చెప్పేసి దానికోసం ఆలోచించి తీసుకున్నాను. అప్పుడు మా అమ్మగారు అంటున్నారనమాట, ఇప్పుడు తెలుస్తుందా ఆడపిల్ల తల్లంటే ఇలానే ఉంటుందని చెప్పేసి. మేము మా మ్యారేజ్ అయినప్పుడు అనుకున్నామనమాట, పర్ ఇయర్ ఒక్కటైనా చిన్న వస్తువైనా సరే గోల్డ్ తీసుకోవాలని చెప్పేసి. ఏం తీసుకుంటామండి, ఏకంగా మా పెళ్ళయ్యేటప్పటికి గ్రాము 3,500 ఎంతో ఉండేది. ఇప్పుడు ఏకంగా 11,000 పెరిగిపోయింది. సో, ఇంకా హైదరాబాద్ సంగతంటే తెలిసిందే గదా! ఫుల్ ట్రాఫిక్. మేము కొంచెం ఎర్లీగానే బయలుదేరాము. వెళ్ళినప్పుడే పిల్లలకి నేను మరమరాలు, కొన్ని బిస్కెట్స్, ఇంకా స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాను. వాళ్ళని ఒక చైర్‌లో కూర్చోబెట్టి పెట్టొచ్చు గదా అని. ఇంకా అస్సలు మా తన్వికని, మా రుద్రాంష్‌ని అయితే అస్సలు పట్టుకోలేకపోయామనమాట. వాళ్ళని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళడానికి కూడా భయమేసేస్తుంది. అంత అల్లరి చేస్తున్నారనమాట ఇద్దరుని. ఇంకా ఫైనల్‌గా చూస్తున్నారు కదా! ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి డ్రెస్ మీదకి కాకుండా సారీ మీదకైతే ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో, మేమప్పుడు దివాళీ టైంలో వెళ్ళామన్నమాట. ఇంక మాకు వచ్చేసేటప్పుడు స్వీట్ బాక్స్ ఒకటి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి స్వీట్స్ మాత్రం. బాక్స్ కూడా చాలా బాగుంది. అందులో జ్యువెలరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా సో, ఫైనల్‌గా ఇదండి ఈ వీడియో. నా బర్త్‌డే గిఫ్ట్ ఇంకా పర్ ఇయర్‌లో మేము తీసుకునే గోల్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.